ఈరోజు దేవుని వాగ్దానము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 50వ వచనము. మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన కృప మాత్రమే అండి. ఆయన కృపాకాలంలో మనం బ్రతుకుతున్నాము. ఆయన వాక్యం ద్వారా మనం బ్రతుకుతున్నాము. మనకు బాధ కలిగినప్పుడు, ఈ లోకంలో కొన్ని సూటిపోటి మాటలు మన మీద ప్రయోగించినప్పుడు, మనకి హృదయంకి ఎంతో కష్టం అనిపించినప్పుడు ఆయన వాక్యం మీద మనం ఆధారపడి మనం ధైర్యం తెచ్చుకుంటామండి. అందుకే యోహాను సువార్తలో ఇలా రాయబడి ఉన్నది, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండునని. ఆ వాక్యమే లేకపోతే మనం ఏమవుతామో కూడా తెలియదండి. దేవుడు వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడతాడండి. ఆ వాక్యం ద్వారా మనం బ్రతుకుతామండి. ఈ లోకంలో ఎన్నో సూటిపోటి మాటలు మన చెవులో పడినప్పటికీ, ఎన్నో శ్రమల గుండా మనం వెళ్తున్నప్పటికీ, ఆ మాటలు వినడానికి మనకి ఇష్టం లేనప్పటికీ కూడా అవి మన హృదయాన్ని తాకినప్పుడు, బాధ కలిగించినప్పుడు దేవుని వాక్యం మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనకి ఆ శ్రమలే కావండి. వాటిని జయించగలిగిన శక్తిని దేవుడే మనకిస్తాడండి. అటువంటి ధైర్యమును, అటువంటి శక్తిని, ఆ వాక్యం మీద ఆధారపడే గొప్ప ధైర్యమును, అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనందరికీ కలుగు చేయాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.